जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत्परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनं ఆశ్రితాభేదాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఇకపోతే ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేస్తే ఉపయోగం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న మనందరికీ వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు చాలాసార్లు చెప్పారు, మన ఆచార్యులు, మన తల్లిదండ్రులు మనకు చాలాసార్లు ఈ విషయాన్ని మనకు ఉటంకించారు. ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసం అంటే నివసించడం, దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? మనం ఏ దేవతనైతే అర్చిస్తామో ఆ దేవతకి దగ్గరగా ఉంటూ ఆ రోజంతా కూడా గడపడం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంటూ ఉపవాసం చేస్తున్నాము అంటున్నాం. సరే, ఓకే. మనకు అర్చనకు కావలసి మనసు ఏకాగ్రత సంబంధించి శారీరక శుభ్రత, అంతర్శుభ్రత. శారీరక శుభ్రత అంటే స్నానాది మిగతా కార్యక్రమాలతో శారీరక శుభ్రత ఉంటుంది. అంతఃకరణంలో శుభ్రతగా ఉండాలంటే ఆహార నియమాలు అవసరం, ఆహార నిష్ట అవసరం. దాన్ని యథాశక్తిగా ఆచరిస్తూ ఉపవాసం అనర్చాలి. ఏకభుక్తంగా మధ్యాహ్నం ఉపవాసం అనొచ్చి సాయంకాలం పూట భోజనం చేయడం, లేదా సాయంకాలం పూట మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పూట ఉపవాసం ఉండడం, దీన్ని నక్తం అంటారు. పూర్తి ఉపవాసం ఉండడం అంటే మనం సంకల్పించినప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి ఏకాదశి ఉపవాసాలు ఎలా ఉంటాం, మనం ఏకాదశి ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ ద్వాదశి తీరేంత వరకు కూడా ఏ ఆహారం తీసుకోకుండా, కొంతమంది మంచినీళ్ళు తీసుకుంటారు, కొంతమంది పాలు తాగుతారు, అలా కూడా తీసుకోకుండా చాలామంది ద్వాదశి తిథి వచ్చేంత వరకు ఉండి ఆ తర్వాత ఉపవాసాన్ని ముగించి భగవంతుడికి ఆరాధన చేసుకొని ఆచార్యులను సందర్శించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని మళ్ళీ అప్పుడు ఆహారం తీసుకుంటారు. ఇది ఉపవాసం చేసేటువంటి పద్ధతి. కానీ నిత్యంగా మనం మన సాంప్రదాయంలో, భారతీయ సనాతన సాంప్రదాయంలో ఏంటి అంటే, నిత్యం కూడా భగవంతుడిని, మన అనుష్ఠాన దేవత, మన కులదేవత, మనం ఆరాధ్య దేవం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన యొక్క స్తోత్రం, లేదా ఆయన యొక్క నామం, లేదా ఆయన యొక్క మూలమంత్రం జపం చేస్తూ, లేదా ఆయనకు సంబంధించిన పాటలు కానీ, లేకపోతే ఆయన నామాన్ని మనం రాయడం కానీ చేస్తూ నిరంతరం కూడా, ఒకరోజు ఒక తిథి కాకుండా నిరంతరం కూడా జీవితంలో ఒక భాగంగా, మన జీవితంలో దైనందిన చర్యల్లో ఒక అర్ధగంట లేదా ఒక గంట కేటాయించుకొని నిత్యం కూడా ఆరాధన చేసినట్లయితే జీవితంలో కొత్తగా చేయాల్సింది లేదా యజ్ఞయాగాది క్రతువులు అట్లాంటివి చేయాల్సినవి కాకుండా నిత్యం ఇంట్లో దీపారాధన, మన కులదైవం ఎవరైతే ఆ కులదేవత అర్చన, ఇంట్లో ఉండేటువంటి యొక్క భగవంతుడు, అదే పెరమాళ్ళు అంటాం, ఆయనకు అర్చన చేస్తూ కనుక చేసినట్లయితే జీవితం సార్థకం అవుతుంది. కొత్తగా ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే అసలు విషయాన్ని మరిచి మనం ఏదేదో చేస్తున్నాం, ఏదేదో వింటున్నాం, ఏదేదో ఆచరిస్తున్నాం, కలిసి రావట్లేదు అంటున్నాం. అసలు ముందు తల్లిదండ్రులను మనం కనుక ప్రేమగా ఆప్యాయతగా మనం వాళ్ళను చూసినట్లయితే వేరే అనుగ్రహం కానీ వేరే అవసరం కానీ ఉండదండి. వాళ్ళని కనుక మనం తల్లిదండ్రులను నిత్యం మనం వాళ్ళ యొక్క బాగోగులు ఆచరించి వాళ్ళతోని ప్రతిరోజు కూర్చొని పక్కన మాట్లాడి వాళ్ళని ప్రేమగా ఉన్నట్లయితే వాళ్ళ అనుగ్రహం ద్వారా ఒక మన ఆరాధ్య దైవమే కాకుండా కులదేవతే కాకుండా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇది మానేసి మనం ఎక్కడెక్కడో ఏ దేవాలయాల్లో తిరుగుతున్నాం, ఏదేదో చేస్తున్నాం, ఏదేదో అడుగుతున్నాం, ఇవి కాదు. ముందు తల్లిదండ్రులను సేవించండి, ఆ తర్వాత కులదైవతార్చన చేయండి. దేవతార్చన అనేది జీవితంలో రోజు ఒక అర్ధగంట పెట్టుకోండి. తద్వారా జీవితంలో ఉన్నతోన్నతిని, చక్కగా అధికమైన సంపదలని పొందండి, సంతోషాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. జై శ్రీరామ్.